అది ఎండమావని నమ్ముకున్నట్టు ఉంటుందండి. రైట్. ఒక్క నిమిషం గఫూర్ గారు, రవి గారు, ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించడము, ఇక ఆమె స్టార్ట్ చేసింది అది మామూలుగా లేదు అటాక్. సరే, ఆయన 10 మాటలు ఆయన అంటే ఒకటో రెండో మీకు పడుతున్నాయి. సహజంగా ఒక పార్టీగా కాబట్టి రాజకీయం ఉంటుంది కాబట్టి మీ పార్టీ మీద పడుతూనే ఉన్నాయి. బట్ ప్రధానంగా అధికారంలో ఉన్న అన్న ప్రభుత్వం ఆ పార్టీ మీదనే ఎక్కువ అటాక్ ఉంది. దాంట్లోకి వెళ్లే ముందు ఆమె ఆ స్టాండ్ తీసుకుంది కదా, దగాపడ్డ చెల్లెలుగా ఆమె ఆ స్టాండ్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీలో చేరి. ఇప్పుడు ఈ సునీతారెడ్డి గారి కుటుంబం కూడా ఏమైనా స్టాండ్ తీసుకునే అవకాశం ఉందా? ఏదైనా పొలిటికల్ స్టాండ్ కానీ లేకపోతే ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే నాకు తెలిసి అంటే సునీతమ్మకు జనరల్గా మేము 2 years నుంచి అంటే మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మీరు మా పార్టీలోకి రండి అని కానీ ఆహ్వానించేది ఏం లేదు. ఎందుకంటే ఆ రోజు మర్డర్ జరుగుతానే నారాసుర చరిత్రను రాసినారు, తర్వాత బీటెక్ రవికి అన్నకు ఆదినాటి అన్నకు సంబంధం ఉందని రాసినారు. కాబట్టి మేమంతా కూడా వివేకానంద రెడ్డి కేసులో బాధితులం. ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మేము కావచ్చు. ఆయన మనిషిని మేము బాధితులము. ఆ తర్వాత అదే సమయంలో ఆయన తండ్రిని పోగొట్టుకొని ఆయన బాధితురాలు. కాబట్టి బాధితురాళ్ళు మేమేందన్నా ఎప్పుడన్నా కానీ సందర్భం మా మీద కేసు అప్పుడు అదప్పుడు మాట్లాడుకుంటూ ఉండడం మాత్రం వాస్తవము. అయితే ఎప్పుడు కూడా పొలిటికల్ డిస్కషన్ కానీ అమ్మాయి ఎంకరేజ్ చేసే పరిస్థితులు ఎప్పటికీ ఇంతవరకు అయితే జరగలేదు. ఈ మధ్య నేను కూడా సోషల్ మీడియాలో కూడా చూసినాను, సోషల్ మీడియాలో చూసినాను. అందులో ఇంకోటి ఏంటంటే ఆసక్తికరమైన విషయం, ఇందులో ఏదేమైనప్పటికీ షర్మిలమ్మ గారు ఒక మానసికమైన సపోర్ట్ అయితే వాళ్ళకు చేస్తూ వచ్చినారు. అవును, అది ఎందుకంటే ఇవ్వడం కానీ సిబిఐ దగ్గర ఇవ్వడం కానీ ఇంకోటి కానీ అంటే జనరల్గా ఫ్యామిలీలో మిగతా వాళ్ళు జగన్ భారతి వాళ్ళంతా కక్ష కట్టి వాళ్ళు దాంట్లో ఇరుక్కపోయి దానిలోంచి బయటపడేదానికి వాళ్ళు కక్షపూరితంగానే వ్యవహరిస్తూ ఉన్నా కూడా షర్మిలమ్మ మాత్రం వీళ్ళకు నైతికంగా మద్దతు ఇస్తూ ఏదో రకంగా చేస్తూ వచ్చినారు. కాబట్టి వీళ్ళు ఏమన్నా ఇప్పుడు షర్మిలమ్మ వచ్చి పీసీసీ తీసుకుంది, ఆమె ఒకటే చోట ఇక్కడే పోటీ చేస్తే ఇక్కడే రిస్ట్రిక్ట్ అవుతుంది, ఆమె స్టేట్ అంతా తిరగాలి. కాబట్టి వీళ్ళని ఏమన్నా కాంగ్రెస్ పార్టీ తరపున ఏమన్నా పెడతారా అనేది ఒక ఆలోచన ఒక సోషల్ మీడియాలో కూడా వచ్చింది. సునీత గారి కుటుంబం ఏదైనా సునీతమ్మ కానీ సౌభాగ్యమ్మ కానీ ఏదైనా కానీ అట్లా ఏమన్నా అడుగుతాదేమో, ఎందుకంటే మారల్ సపోర్ట్ ఉంది కదా, అప్పుడు వీళ్ళు కాదనలేని పరిస్థితి ఏమన్నా ఉంటుందేమో అనేది ఒక యాంగిల్. అంటే ఇది జస్ట్ డిస్కషనే, నేనైతే వాళ్ళతో ఈ సబ్జెక్ట్ డిస్కస్ చేయలేదు. నేనేమనుకుంటా అంటే వాళ్లకు పాలిటిక్స్ కన్నా వివేకానంద రెడ్డి మర్డర్ విషయం అనేది ప్రైమరీ థింగ్, అంటే ఫస్ట్ ఆప్షన్ వాళ్ళు దానికే ఇస్తారు. ఇంకా మీకు జనరల్గా తెలిసిందే, అందరికీ తెలిసినదే అవినాష్ ఈరోజు బయట ఉన్నాడంటే దానికి కారణం ఏంటి అనేది. కాబట్టి వాళ్ళు డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీకి కానీ ఇంకో దానికి కంటెస్ట్ చేస్తే అది అగెనెస్ట్ బీజేపీ. కాంగ్రెస్ అంటే అగెనెస్ట్ ఆ బీజేపీతో అంత శత్రుత్వం పెట్టుకొని ఇప్పుడే సగం కేసును అటకెక్కించిన పరిస్థితి ఉంది. ఇంకా పూర్తిగా అటకెక్కించుకునే అంత అమాయకంగా సాహసంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తారని నేనైతే అనుకోవడంలే. రెండో ఆప్షన్ వచ్చేసి అంబరీష్ చనిపోయినప్పుడు సుమలత గారు అక్కడ మాండ్యాలో, కర్ణాటక మాండ్యాలో ఓన్లీ జనతాదళ్ అక్కడ స్ట్రాంగ్, జనతాదళ్కు అంటే జేడీఎస్కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కాంగ్రెస్ బీజేపీ మిగతా అన్ని పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పెట్టినారు. సుమలత 1,00,000 ఓట్లతో గెలిచింది. ఆ రకంగా కూడా వాళ్ళు ఆలోచన చేసేదానికి ఆస్కారం ఉంది. ఇంకా ఇవన్నీ వద్దు మనకు అట్లా చేసినా కూడా వైసీపీ రంగంలో ఉంటదిగా. ఆమె జేడీఎస్ మీదనే గెలిచింది. ఇక్కడ అభ్యర్థిని పెట్టలే. ఇప్పుడు సిపిఐ సిపిఎం టీడీపీ కాంగ్రెస్ బీజేపీ అన్నీ కలిసి మాకు ఆమె పోరాటానికి మేము మద్దతు ఇస్తాము. నైతికంగా ఆమె గన వస్తే పోటీ పెట్టకుండా ఆమె ఏదైనా స్టేట్మెంట్ వచ్చి ధైర్యంగా ముందుకు వచ్చి మమ్మల్ని అడిగితే మేము అన్ని పార్టీలతో సంప్రదించి ఉమ్మడి అభ్యర్థిగా కనుక పెట్టుకోగలిగితే ఆమె ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసేదానికి రెండో ఆప్షన్. ఇంకా మూడో ఆప్షన్ ఇవన్నీ ఎందుకు, ఏదన్నా కానీ ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేది లేకపోతే ఈ రాక్షసులతో మేము కష్టము, ఈ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆ గుర్తు ఎమ్మెల్యే ఎలక్షన్తో పార్టీ వస్తుంది కాబట్టి ఇది మేము సైకిల్ గుర్తు అని చెప్పుకోవాలా, వాళ్ళు ఆ గుర్తు అని చెప్పుకోవాలా, ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు, ఏదన్నా డైరెక్ట్గా టీడీపీకి వచ్చి కంటెస్ట్ చేయడం అనేది మూడో ఆప్షన్. ఈ మూడు వాళ్ళు 1, 2, 3 ఉన్నాయి రాజకీయాల్లోకి రావాలా అని అనుకుంటే
అనుకున్నప్పుడు మనకేం లేకపోతే జరిగిన నష్టాన్ని మనం పూడ్చుకోవాలి అంటే దీంట్లో ఒకటి ఉందండి. అందరి అంటే పులివెందుల్లో ఉండే వాళ్ళ ఇప్పుడు వివేకానంద రెడ్డి మద్దతుదారులు ఉన్నారు, అందరూ మాతో బాగా మాట్లాడుతుంటారు కదా. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏ ఎంపీ సీటు కోసం అయితే వివేకానంద రెడ్డి హత్యగా జరిగిందో ఆ ఎంపీకే భార్య కానీ కూతురు కానీ కంటెస్ట్ చేసి వాళ్ళ మీద అవినాష్ మీద గెలిచి వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలనే ఆలోచనతో అందరు ఉన్నారు. అభిమానులు ఉన్నారు. వాళ్ళ కోరిక కూడా అదే. ఏ ఎంపీ సీటుకు చనిపోయినాడు అవినాష్ మీదే కంటెస్ట్ చేయాలా, అవినాష్ మీద గెలిచి ఆయన ఆత్మకు శాంతి వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలనేది పులివెందుల ప్రజలు కోరుకుంటారు.